తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి చూస్తే తెలంగాణ సాకార వికలాంగుల కార్పొరేషన్, తెలంగాణ వికలాంగుల సాకార కార్పొరేషన్ అనేటువంటిది ఉంది. కోఆపరేటివ్ కార్పొరేషన్ అనేటువంటిది ఏర్పాటు చేసి ఆ కోఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా వీళ్ళకి వివిధ రకాలైనటువంటి రుణాలు మంజూరు చేయడం, శిక్షణా కార్యక్రమాలు అనేటువంటి ఏర్పాటు చేయడం, అలాగే వాళ్ళకి చేయూతగా నిలబెట్టడం, ఇవన్నీ కూడా వాళ్ళకి చేస్తున్నారండి. అలాగే మనకి పర్సన్స్ విత్ డిజేబిలిటీ పథకం అనేటువంటిది రాష్ట్రంలో పీడబ్ల్యూడి పథకం అనేటువంటిది అమలు చేయబడుతుంది. ఈ పథకాలన్నింటికి కూడా ఆ యొక్క లబ్ధిదారులను ఎలా గుర్తిస్తున్నారు, డిజేబుల్డ్ పీపుల్ని ఎలా గుర్తిస్తున్నారు అనేటువంటి చూస్తే మన రాష్ట్ర ప్రభుత్వము సదరం అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ నడుపుతుందండి. ఈ సదరం అంటే సదరం ఫర్ ది అసెస్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్, సాఫ్ట్వేర్ ఫర్ ది అసెస్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ ఫర్ యాక్సెస్ రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్, దీన్నే సదరంగా పిలుస్తున్నాం. ఒక ఆన్లైన్ పోర్టల్, ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఎవరికైతే డిజబిలిటీ అనేటువంటిది ఉందో ఆ డిజబిలిటీ వాళ్ళు అప్లోడ్ చేసినట్లయితే వీళ్ళకి ఒక పర్టికులర్ టైం అనేటువంటిది ఇస్తారు. వీళ్ళు ఆసుపత్రుల వెంట, జిల్లా కలెక్టర్ ఆఫీసుల వెంట వాళ్ళు పడిగాపులు కాయవలసినటువంటి అవసరం లేదు. ఆ యొక్క ఇచ్చినటువంటి టైం ప్రకారం అక్కడికి వెళ్తే ఆ యొక్క డాక్టర్లు మనల్ని పరిశీలించడం అనేటువంటిది జరుగుతుంది.